श्रीगुरुभ्यो नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अजजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। गुरवे सर्वलोकानां विषये भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। विस्मेशं माधवं डुण्डिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकर्णिकां। तेष्टदन्तमहाकाय कल्पां तथा नोपमा भैरवाय नमस्तुभ्यं अनुज्ञां दातुमर्हसि। अन्नपूर्णे सदापूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो मे ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं। ద్రౌపది స్వయంవరంలో అర్జునుడు లక్ష్యాన్ని ఛేదించి ద్రౌపదిని చేపట్టాడు. ముందు ధర్మరాజు నకుల సహదేవులు నివాసానికి వెళ్ళిపోయారు. అటు పిమ్మట భీమార్జునులు ఇద్దరూ కూడా ద్రౌపదిని తీసుకొని ఇంటికి వచ్చారు. తల్లిగారు లోపల ఉన్నారు. అమ్మ, మేము ఈరోజు ఈ భిక్షను తెచ్చామమ్మా అన్నారు ఇద్దరు కూడా. తల్లిగారు ఇంట్లో ఉన్నారు లోపల. ఆమె ప్రతిరోజు తెస్తున్నట్టుగా ఆహారమే తెచ్చుంటారు భిక్షగా అనుకుంది ఆవిడ. అనుకొని చూడలేదు ఆవిడ. నాయన, 5 కలిసి ఆ భిక్షను అనుభవించండి అన్నది కుంతీదేవి. తర్వాత బయటకు వచ్చింది. బయటకు వచ్చి చూస్తే వారు తెచ్చిన భిక్ష ద్రౌపదీదేవి అని తెలుసుకుంది. చాలా బాధపడ్డాది. అయ్యో, ఏం చెయ్యాలి అని చాలా మదనపడింది. వెంటనే ద్రౌపది చేపట్టుకుంది, తీసుకెళ్ళింది యుధిష్ఠిరుడి దగ్గరికి. నాయనా, భీముడు అర్జునుడు ఈ ద్రౌపదిని, రాజకుమారి అనేటువంటి ద్రౌపదిని భిక్షగా తీసుకొచ్చామని చెప్పారు. నేను ఈమెను చూడలేదు, భిక్ష తెచ్చాము అంటే అందరూ కలిసి అనుభవించండి 5 అన్నదమ్ములు అని నేను చెప్పడం జరిగింది. ఈ విషయంలో నేను చెప్పింది అబద్ధం అవ్వకూడదు, నా నోటంటే అబద్ధం రాకూడదు, ఎప్పుడూ సత్యమే పలికేటువంటి వ్రతం ఉన్నదాన్ని నేను. అందుకని ధర్మవిరుద్ధంగా మనం ప్రవర్తించకూడదు, ధర్మానికి కూడా ఎక్కడా నష్టం కలగకూడదు. ఇంతవరకు ఎప్పుడూ అబద్ధం చెప్పినటువంటి నేను ధర్మలోపం కలగకుండా, నేను చెప్పినది అసత్యం కాకుండా ఉండేటువంటి మార్గాన్ని నువ్వు సూచించిన ఆయన అని చెప్పింది. ధర్మరాజు, నేను ఒక క్షణం ఆలోచించి చెప్తానమ్మా అన్నాడు. తల్లిని ఓదార్చాడు. అప్పుడు అర్జునుడిని పిలిచాడు ధర్మరాజు. అర్జునుడిని పిలిచి, నాయన, స్వయంవరం యొక్క నియమం ఏదైతే ఉందో ఆ నియమం ప్రకారము ఈ ద్రౌపదిని పొందినవాడివి నువ్వే కాబట్టి విధి విధానంగా అగ్నిసాక్షిగా నువ్వు ఈమె యొక్క పారిగ్రహణం చేయవలసింది అని చెప్పాడు. వెంటనే అర్జునుడు అన్నాడు, అగ్రజ, మీరు నన్ను అధర్మపరుణ్ణి చేయకండి. సత్పురుషులైనటువంటి వాళ్ళు ఈ రకంగా చెయ్యరు కదా.
ముందు నాకంటే పెద్దవారిని మీ వివాహం జరగాలి, తరువాత భీముడు యొక్క వివాహం జరగాలి, ఆ తర్వాత నా వివాహం. ఆ క్రమంలో ఏ క్రమంలో మనం పుట్టేమో ఆ క్రమం ప్రకారం ముందు మీ వివాహం జరగాలి, భీముడి వివాహం జరగాలి, తర్వాత నా వివాహం తర్వాత నకుల సహదేవుల వివాహాలు అవుతాయి. ఇది విధానం కదా అన్నారు. కాబట్టి ఈ ద్రౌపదిని మీరే వివాహం చేసుకోండి అన్నాడు అర్జునుడు. మీకు ఒక విన్నపం చేస్తున్నాను నేను. ఈ ధర్మము, కీర్తి, హితము ఈ మూడు కలిగే విధంగా ఎలా చేస్తే ఉచితము అనే విధంగా మీరు ఆలోచించి ఆజ్ఞాపించండి అన్నాడు. మీరు ఏ ఆజ్ఞ మాకు మీ ఆజ్ఞాపాలన మేము చేస్తామన్నాడు. పాండవులందరూ చూశారు, అర్జునుడి యొక్క మాటలు విన్నారు. చూసి విన్న తర్వాత ద్రౌపదిని చూస్తున్నారు 5 పాండవులు కూడా. ఆమె యొక్క సౌశల్యము, ఆమె యొక్క అందము, ఆమె యొక్క మాధుర్యము ఇవన్నీ చూసి అందరూ కూడా ముగ్ధులయ్యారు. 5 కూడా ఒకరి ముఖం మనం చూసుకుంటున్నారు. ఈ 5 హృదయాల్లోని కూడా ద్రౌపదీదేవే కూర్చున్నారు. ధర్మరాజు చూశాడు తమ్ముళ్ళ వంక, వాళ్ళ ముఖ కవళికలను గమనించాడు, వారి మనస్సులో ఉన్నటువంటి భావాన్ని ఒకసారి గ్రహించాడు. గతంలో వ్యాసమహర్షి వారు చెప్పిన మాటను కూడా గుర్తు తెచ్చుకున్నాడు అని ఒక నిశ్చయానికి వచ్చాడు. ఏమిటి ఆ నిశ్చయం? నాయనా, ద్రౌపది మన 5 భార్య అవుతుంది అన్నాడు. అందరికీ ఆనందం కలిగింది. మనసులో అందరూ సంతోషించారు. శ్రీకృష్ణ స్వామి వారు స్వయంవర మండపంలోనే పాండవులను గుర్తించారు, బలరాముడు కూడా తెలియజేశారు. ఆయన బలరాముడితో కలిసి పాండవులు ఏ ఇంట్లో నివాసం ఉంటున్నారో అక్కడికి వచ్చారు. పాండవులు 5 చూశారు కృష్ణస్వామి వారిని. వారు స్వాగతం చేశారు. బలరామకృష్ణులు ఇద్దరూ కూడా ధర్మరాజు గారి పాదాలకి నమస్కారం చేసి వాళ్ళ పేరు చెప్తున్నారు. నేను బలరాముణ్ణి, నేను శ్రీకృష్ణుణ్ణి అని వారి పరిచయం చేసుకున్నారు. పాండవులు చాలా ఆదరంతో వారిని స్వాగతం చెప్పారు. ఇద్దరన్నదమ్ములు బలరామకృష్ణుడు మేనత్త అయినటువంటి కుంతీదేవికి నమస్కారం చేశారు. అందరూ కృష్ణ ప్రశ్నలు అయ్యాయి, యోగక్షేమాలు అడిగారు. అడిగిన తర్వాత ధర్మరాజు వారు అన్నారు, మారువేషాల్లో ఉన్నటువంటి మమ్మల్ని మీరు ఏ రకంగా గుర్తించారు అని శ్రీకృష్ణ స్వామి అని అడిగారు. అప్పుడు స్వామివారు అన్నారు, ధర్మజ, నివురు చెప్పిన నిప్పు లోతులు గుర్తించడానికి సాధ్యమే కదయ్యా. నివురు చెప్పినంత మాత్రాన్ని నిప్పుని గుర్తించకుండా ఉండాలని కదా. అదే రకంగా అక్కడ భీముడు, అర్జునుడు ఏ రకంగా పరాక్రమాన్ని ప్రదర్శించారో అది చూసిన తర్వాత అటువంటి పరాక్రమం పాండవులు తప్పించి ఇంకెవరూ కూడా ప్రదర్శించలేరు అనేటువంటి విషయం అందరికీ తెలిసి ఉంటుందా అన్నారు. అది కేవలం పాండవులకు మాత్రమే అంతటి బలపరాక్రమాలు ప్రదర్శించడం సాధ్యము. ఏదేమైనా దుర్యోధనుడు, అతడి మంత్రి అయినటువంటి పురోచనుడు వాళ్ళ కోరిక నెరవేరలేదు. ఇది చాలా సంతోషించవలసినటువంటి విషయమయ్యా, ఆనందించవలసిన విషయము. మీరు ప్రాణాలతోటి బయటపడ్డారు, మీ సంకల్పం సిద్ధిస్తుంది నాయన. మీ నిశ్చయం ఏదైతే ఉందో అది సార్థకం అవుతుంది. మేము ఇంకా ఎక్కువసేపు ఇక్కడ ఉన్నట్లయితే నలుగురికి అనుమానం వస్తుంది, ఈ రహస్యం తెలిసిపోతుంది, కాబట్టి మేము విడిది వెళ్తున్నామన్నారు అని వారిద్దరూ అనుమతి తీసుకున్నారు. మీరు అనుమతిస్తే విడిదికి వెళ్తామన్నారు. ఇది మర్యాద, పెద్దలని అనుమతి కోరాలి, మీరు అనుమతిస్తే వెళ్తాను అని. ఆ రకంగా బలరామకృష్ణులు ఇద్దరు విడిదికి వెళ్ళారు. భీముడు, అర్జునుడు మారువేషాల్లో ఉన్నవాళ్ళు,
ద్రౌపదిని వెంట పెట్టుకొని ఈ కుమ్మరింట్లో వారి నివాసం ఉంటున్నారు కదా, అక్కడికి వస్తున్నారు. ఆ సమయంలో దుష్టజుమ్నుడు రహస్యంగా వాళ్ళని వెంబడించాడు. అన్ని వైపులా కూడా తన గూఢచారుల్ని నియమించాడు. అతడు కూడా అక్కడే ఉన్నాడు, ఆ నివాసం దగ్గరే ఉన్నాడు, గమనిస్తున్నాడు ఎవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారని. పాండవులు చేస్తున్న ప్రతి పని జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలిస్తున్నాడు, వారు ఎవరో తెలుసుకోవాలనే ఉద్దేశంతో. నలుగురు అన్నదమ్ములు భిక్ష తీసుకొస్తున్నారు. తెచ్చి తల్లిగారిని కుంతిదేవికి అందించారు, ఆవిడ ముందు పెట్టారు. కుంతి ఇంతవరకు ఆవిడే చేసేది విభాగం, ఎవరికి ఏది ఎంత భాగం ఇవ్వాలనేది. ఇవాళ ద్రౌపదిని పిలిచింది కుంతీదేవి. అమ్మాయి, ఈ అన్నం భిక్షాన్నం ఏదైతే వచ్చిందో ఇందులో నువ్వు కొంత భాగం తీసిపెట్టు, అది దేవతలకు, మరికొంత బ్రాహ్మణుడికి భిక్ష వేయి, ఎవరైతే ఆశ్రితులు ఉంటారో వాళ్ళందరికీ పంచు. ఇవి చెయ్యగా అంటే దేవతలకి, బ్రాహ్మణులకి, ఆశ్రితులకి ఇచ్చిన తర్వాత మిగిలినటువంటిది ఉంది కదా, దాన్ని 6 భాగాలు చెయ్యి. అంటే సగభాగం వాళ్ళకి, సగభాగము దేవతలకి, ఆశ్రితులకి, బ్రాహ్మణులకి భిక్షకి అయిపోతుంది. ఇక మిగిలిన సగభాగాన్ని 6 భాగాలు చెయ్యి. అది అందులో సగభాగము భీముడికి పెట్టు, అంటే మిగిలిన దాంట్లో సగభాగము భీముడికి పెట్టు. ఇక మిగిలిన దాన్ని 6 భాగాలు చెయ్యి, అది మనం తిందాం. అంటే ధర్మరాజు, అర్జునుడు, నకుల సహదేవులు, ద్రౌపది, కుంతి, ఈ 6గురికి ఒక సగభాగము భీముడికి. ద్రౌపది అత్తగారు చెప్పిన విధంగా ఆ భోజనాన్ని విభాగం చేసింది, భిక్షాన్నాన్ని. అందరూ భోజనాన్ని చేశారు. తర్వాత ద్రౌపది అందరికీ కూడా దర్భాసనాలు ఏర్పాటు చేసింది పడుకోవడానికి. ఆ దర్భాసనాల మీదే పడుకున్నారు. మృగ చర్మాలు పరుచుకున్నారు దర్భాసనం మీద, దాని మీద పడుకున్నారు. వాళ్ళ యొక్క తలజడలు, దిండ్లు దక్షిణ దిశగా పెట్టుకున్నారు పాండవులు. వాళ్ళ తల వైపు కుంతీదేవి పడుకుంది, వీళ్ళ కాళ్ళ వైపు ద్రౌపది పడుకుంది. పడుకున్న సమయంలో ఈ పాండవులు రథాలు, గుర్రాలు, ఏనుగులు, కత్తులు, గదలు, ఇటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి విచిత్రమైన విషయాలన్నీ మాట్లాడుకుంటున్నారు. ఇక దుష్టజుమ్నుడు పాండవులు ఏది మాట్లాడుకున్నా అది వినిపించేంత దూరంలో ఉన్నాడు. వారు మాట్లాడుకున్నవన్నీ వినిపించాలి అనే ఉద్దేశంతో ద్రౌపది ఎక్కడి నుంచి కనిపిస్తుందో అంత దూరంలో ఉన్నాడు. ద్రౌపదిని చూస్తున్నాడు, పాండవుల మాటలు వింటున్నాడు, పరిశీలిస్తున్నాడు కదా. గూఢచారులు, అనుచరులతో సైతంగా ఉన్నాడు అక్కడ. ఇవన్నీ గమనించిన తర్వాత తండ్రి గారి దగ్గరికి వెళ్ళాడు ధృష్టద్యుమ్నుడు. చాలా విచారంతో ఉన్నాడు ద్రౌపదుడు. నాయనా, ద్రౌపది ఎక్కడున్నది, ఎక్కడికి తీసుకువెళ్ళారు, ఆమెను తీసుకువెళ్ళే వాళ్ళు ఎవరు, వాళ్ళు నా కుమార్తె అయిన ద్రౌపది ఓ క్షత్రియున్నో బ్రాహ్మణున్నో వరించిందా, ఇంకెవరినైనా వరించిందా, ఎవరిని వరించింది? అర్జునుడి కనుక భార్య అనేటైతే ఎంత అదృష్టవంతురాలు అయినది నా ద్రౌపది అన్నాడు. వెంటనే అడుగుతున్నాడు, చాలా బాధతో ఉన్నాడు కుమార్తె యొక్క యోగక్షేమాల గురించి. దుష్టజుమ్నుడు అన్నాడు, ఆ లక్ష్యాన్ని ఛేదించినటువంటి యువకుడున్నాడే, అతడు కృష్ణముఖ చర్మాన్ని ధరించాడు, గొప్ప వీరుడు. బ్రాహ్మణులు, రాజులు అందరి మధ్య నుంచి కూడా నా సోదరుని తీసుకొని వెళ్తున్నప్పుడు అతడి ముఖంలో ఏమీ సంకోచం కనిపించలేదు. అతని దర్పాన్ని చూసినటువంటి రాజులందరూ కూడా అసూయ చెందారు, క్రోధం వచ్చింది. అందుకు అతని మీద దండయాత్ర చేశారు.
అతనికి తోడుగా ఉన్నటువంటి వ్యక్తి అందరూ చూస్తుండగానే ఒక పెద్ద చెట్టును తీసుకొచ్చాడు. తెచ్చి రాజులందరినీ దాంతో మొదలుపెట్టాడు. ఏ ఒక్క రాజు కూడా అతనికి హాని చేయలేకపోయారు. వాళ్ళిద్దరూ ఈ నగరానికి వెలుపల ఉన్నటువంటి ఒక కుమ్మరివాడి ఇంట్లో వారి బస ఉంది, అక్కడికి తీసుకువెళ్ళారు. అక్కడ ఒక అగ్నిలా వెలుగొందుతున్నటువంటి శ్రీమూర్తి కనిపించింది. ఆమె వారికి తల్లి అయి ఉంటుంది. ఆమె దగ్గర ఇంకో ముగ్గురు నవయువకులు ఉన్నారు, మంచి సౌందర్యవంతులు. వారు తల్లి పాదాలకు నమస్కారం చేశారు. ద్రౌపదికి కూడా నమస్కరించమని చెప్పారు, ఆవిడకి నమస్కారం చెయ్యని చెప్పారు. ఆమె ద్రౌపదిని తల్లి దగ్గర ఉంచి వీరందరూ కూడా భిక్షాటనకి వెళ్ళారు. భిక్ష తీసుకొని వచ్చారు. తల్లి యొక్క ఆజ్ఞానుసారంగా వారందరూ కూడా ఆహారాన్ని స్వీకరించారు. ద్రౌపది విభాటన చేసింది అని ఏ రకంగా వారు మాట్లాడుకున్నారు. వారి మాటలు చూస్తే ఒక బ్రాహ్మణుడు కానీ, క్షత్రియులు కానీ, వైశ్యులు కానీ, బ్రాహ్మణుడు కానీ, వైశ్యులు కానీ, శూద్రుడు కానీ మాట్లాడే విధానంగా లేదు. క్షత్రియులు ఏ రకంగా మాట్లాడతారో అలా మాట్లాడుకుంటున్నారు. ఇవి అన్నీ గమనించిన మీదట నాకు అనిపిస్తున్నది ఏంటంటే, మీ కోరిక నెరవేరినట్లే. అర్జునుడే మా చెల్లి అయినటువంటి ద్రౌపదిని తీసుకువెళ్ళాడని నా అభిప్రాయము. పాండవుల దగ్గరే ఇప్పుడు ద్రౌపది ఉన్నదని నా అభిప్రాయము అన్నాడు. ద్రుపదుడు చాలా సంతోషించాడు. వెంటనే వారి పురోహితుడిని పంపించాడు పాండవుల దగ్గరికి. మహాత్మా, మీరు వెళ్ళండి, వెళ్ళి పాండవులకి ఆశీర్వాదం అందజేయండి. ద్రుపదుడు ఆశీర్వాదం అందిస్తున్నాడు, మిమ్మల్ని గురించి తెలుసుకోమని నన్ను పంపించాడు అని చెప్పండి. చెప్పిన తర్వాత ఈ ఆజానుభావుడైనటువంటి అర్జునుడు తన కుమార్తెను వివాహమాడాలి అనేటువంటి కోరిక చిరకాలంగా ద్రుపదుడికి ఉన్నది. భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల ఆ కోరిక కనుక నెరవేరినట్లయితే ద్రుపదుడికి చాలా ఆనందం కలుగుతుంది. ఈ రకంగా పాండవులతో కనుక సంబంధం కుదిరినట్లయితే, పాండవులు తనకి అల్లుడుగా వచ్చినట్లయితే తన కుమార్తె పాండవుల వంశంలోకి వెళ్ళినట్లయితే అతడికి పుణ్యం కలుగుతుంది, కీర్తి కలుగుతుంది, హితం కలుగుతుంది అని మీకు చెప్పమన్నాడు ద్రుపద మహారాజు అని చెప్పాడు. ఆ భీమసేనుడు వీరికి ఈ పురోహితుడి స్వాగతం చెప్పాడు అన్నగారి ఆజ్ఞానుసారంగా. యుధిష్ఠిరుడు అన్నాడు, ద్రుపద మహారాజు గారు స్వయంవరం ప్రకటించి కుమార్తెకి వివాహం చేయాలనుకున్నారు. ఇది క్షత్రియ ధర్మానుకూలమైనటువంటిది. ఎవరో ఒక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయడం అనేది స్వయంవరం ఉద్దేశం కాదు. ఈ వీరుడైనటువంటి వాడు అంటే అర్జునుని చూపిస్తూ చెప్తున్నాడు, ఈ స్వయంవర నియమాలన్నీ పాటిస్తూ సభా మధ్యంలో అందరూ చూస్తూ ఉండగా ఈ ద్రుపదుడి కుమార్తెను ద్రౌపదిని పొందాడు. కాబట్టి ద్రుపద మహారాజు ఇంకా సంశయించవలసిన పని లేదు, చింతించవలసిన పని లేదు. అతడి చిరకాల వాంఛ ఉన్నదని చెప్పారు మీరు. ఆ చిరకాల వాంఛ ఏదైతే ఉందో అది కూడా త్వరలోనే నెరవేరబోతోంది అని నర్మదర్భంగా చెప్పాడు. అంటే చెప్పకుండానే చెప్పాడు ధర్మరాజు. ఈ రకంగా చెప్తున్న సమయంలోనే ద్రుపద మహారాజు గారి పొలం నుంచి ఇంకోటి వ్యక్తి వచ్చాడు. వచ్చి ధర్మరాజుతో అన్నాడు, ద్రుపద మహారాజు గారు మీకు భోజనాలు అన్నీ కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి రథాలు గుర్రాలు కట్టినటువంటి రథాలు ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. మీరు మీ నిత్యకర్మ అనుష్ఠానం చేసుకొని, ఇది మనం చెప్పవలసిన విషయము, మీరు ఎలా ఉన్న వాళ్ళు అలా వచ్చిందని కాదు, నిత్యకర్మానుష్ఠానం చేసుకొని మీరు అక్కడికి రావాల్సింది భోజనానికి అని చెప్పాడు. చెప్తే వీరు వారి నిత్యానుష్ఠానాలన్నీ పూర్తి చేసుకున్నారు. పూర్తి చేసుకొని ధర్మరాజు తల్లి అయిన కుంతీదేవిని, ద్రౌపదిని ఇద్దరిని ఒక రథంలో కూర్చోబెట్టాడు. 5 రణదములు కూడా 5 పెద్ద పెద్ద రథాల్లో కూర్చున్నారు. రాజభవనానికి వెళ్ళారు. అక్కడ ద్రుపద మహారాజు వీళ్ళు ఎవరు,
వీరి గుణాలు ఏమిటి, వీరి ప్రవృత్తి ఏమిటి తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ తగినటువంటి పరీక్షకి అనువైనటువంటి ఏర్పాట్లు చేశాడు. అక్కడ కొన్ని చోట్ల పళ్ళు, పువ్వులు, ఆసనాలు, గోవులు, తాళ్ళు, విత్తనాలు ఇవన్నీ పెట్టాడు. అంటే వ్యవసాయానికి సంబంధించిన వస్తువులన్నీ పెట్టాడు. ఇంకో దగ్గర రకరకాల ఆట వస్తువులు పెట్టాడు. డాలు, కత్తి, గుర్రాలు, రథం, కవచాలు ఇవన్నీ పెట్టాడు. వివిధ రకాల ఆయుధాలన్నీ పెట్టాడు అక్కడ. ఇంకో దగ్గర మంచి విలువైన వస్త్రాలు, ఆభరణాలన్నీ పెట్టాడు. పాండవులు అక్కడికి చేరుకున్నారు. కుంతీదేవి, ద్రౌపది ఇద్దరు అంతఃపురంలో ప్రవేశించారు. ఇక్కడ ద్రుపదుడు తన మంత్రులతో, దుష్టజుమ్నుడు, ఇతర మిత్రులు అందరితో కలిసి అక్కడ కూర్చున్నారు. పాండవులు స్వాగతం చెప్పారు. అమూల్యమైనటువంటి ఉచితమైనటువంటి సింహాసనాలు ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నతమైనటువంటి సింహాసనాలు. పాండవులు అక్కడ ఆ సింహాసనం మీద ఏమీ సంకోచం లేకుండా హాయిగా కూర్చున్నారు. బంగారు పాత్రల్లో భోజనాలు వడ్డించారు. అవన్నీ కుప్పడంగా తిన్నారు పాండవులు. భోజనం అయిన తర్వాత అక్కడ ఉన్న వస్తువులన్నీ చూడమన్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? యుద్ధ సామగ్రి ఎక్కడైతే ఉన్నదో అక్కడికి వెళ్ళారు. అది చూసినప్పుడు అనుకున్నారు, వీళ్ళు నిజంగా పాండుపుత్రులే అయి ఉంటారు అని అందరూ అనుకున్నారు. ద్రుపదుడు యుధిష్ఠిరుని పిలిచాడు. ఒక్కడిని ఏకాంతంలో పిలిచి, నాయనా మీరెవరు? మేము మీరెవరు అనేది ఎలా తెలుసుకోవాలి? మీరు నా కుమార్తెని పొందడానికి వచ్చినటువంటి దేవతలా అని అడిగాడు. అప్పుడు ధర్మరాజు గారు చెప్పారు, మహారాజా మీ కోరిక నెరవేరింది. నేను మహాత్ముడైనటువంటి పాండురాజు గారి జ్యేష్ఠ కుమారుణ్ణి, యుధిష్ఠిరుణ్ణి. నా నలుగురు తమ్ముళ్ళు ఉన్నారు. అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు ఉన్నారు. మా తల్లి కుంతీదేవి ద్రౌపదితో పాటుగా రాణివాసంలో ఉంది అంతఃపురంలో అని చెప్పారు. ద్రుపదుడికి చాలా ఆనందం వేసింది. ఏమీ అసలు మాట్లాడలేకపోయాడు. మొత్తం మీద ఉప్పు తప్పిపోయిపోయాడు. అమితమైన ఆనందం పొందాడు. అప్పుడు అన్నాడు, వారణావతంలో ఆ లాక్షాగృహం కదలపడిపోయినప్పుడు, దగ్ధమైనప్పుడు అక్కడి నుంచి మీరు బయటికి ఎలా బయటపడ్డారు ప్రాణాలతోటి? ఆ విషయాన్ని నాకు చెప్పవలసింది అంటే ధర్మరాజు సంక్షిప్తంగా ఆ విషయాలన్నీ తెలియజేయడం జరిగింది. అప్పుడు ద్రుపదుడు అన్నాడు, నేను ధృతరాష్ట్రుడితో మాట్లాడతాను, మంచి హితబోధ చేస్తాను, చేసి మీ రాజ్యాన్ని మీకు ఇప్పించే ప్రయత్నం చేస్తానన్నాడు. ఇప్పుడు నువ్వు అర్జునుడికి ద్రౌపదితో వివాహం జరిపించాలని అనుకుంటున్నాను, నువ్వు ఆదేశం ఇవ్వాల్సిందని చెప్పాడు. యుధిష్ఠిరుడు అన్నాడు, నేను వివాహం చేసుకోవాలి, నేను కూడా వివాహం చేసుకోవాలి అన్నాడు ధర్మరాజు. ద్రుపదుడు సరే అయితే చాలా మంచి విషయం చెప్పారు, అయితే నా కుమార్తె మీరే వివాహం చేసుకోండి అన్నాడు. ఇప్పుడు ధర్మరాజు అన్నాడు, మీ కుమార్తె మాలో ఎవరో ఒకరికి కాదు, మా ఐదుగురికి పట్టపురాణి అవుతుంది అన్నాడు. అది మా అమ్మగారి ఆజ్ఞ. మీరు కూడా మా అమ్మగారి ఆజ్ఞానుసారంగా క్రమక్రమంగా ఒకరి తర్వాత ఒకరికి ద్రౌపదితో వివాహం చేయించండి అని చెప్పాడు. దానికి అనుమతి ఇవ్వండి పాణిగ్రహణానికి అని కోరాడు. ద్రుపద మహారాజు అన్నాడు, మహాత్మా మీరేం మాట్లాడుతున్నారు? ఒక రాజుకి ఎంతోమంది రాణులు ఉండొచ్చు, కానీ ఒక స్త్రీకి అనేక మంది భర్తలు ఉండడం అనేది ఇంతకుముందు ఎప్పుడు మనం వినలేదు. నువ్వు చాలా పవిత్రుడివి, ధర్మ సూక్ష్మాలన్నీ తెలిసినటువంటి వాడివి. కాబట్టి లోక మర్యాదకి, ధర్మానికి విరుద్ధమైనటువంటి ఇటువంటి మాటని అసలు నీ ఆలోచనలోనే ఉంచుకోకూడదు నువ్వు అని తిరస్కరించేశాడు. అప్పుడు యుధిష్ఠిరుడు చెప్పాడు, మహారాజా ఇది చాలా సూక్ష్మమైనటువంటి ధర్మం, ఇక్కడ ధర్మరహస్యం ఉంది. ఇక్కడ
మేమైతే దీని గురించి సరిగ్గా మాకు తెలియదు. మేము పూర్వులు ఏ రకంగా ఏ మార్గంలో నడిచారో ఆ మార్గంలోనే నడుస్తాం మేము. అయితే నా నోటి వెంట ఎప్పుడు కూడా అసత్యం అనేది రాదు. మా తల్లిగారు ఇటువంటి ఆదేశాన్ని ఇచ్చారు, ఇది ఆవిడ ఆజ్ఞ, మా తల్లిగారి ఆజ్ఞ, నా మనసు దాన్ని అంగీకరించింది అన్నాడు. అప్పుడు ద్రుపదుడు అన్నాడు, సరే ముందు నువ్వు నీ తల్లి దుష్టజుమ్నుడు మీరు ఆలోచించుకోండి. చూడండి, ఇక్కడ ప్రమేయం ద్రౌపది లేదు. ధర్మరాజు, తల్లి కుంతీదేవి, దుష్టజుమ్నుడు, వీళ్ళ ముగ్గురే చెప్పాడు ఆయన. మీ ముగ్గురు ఆలోచించి ఒక నిర్ణయానికి రండి. రేపు ఏం చేయాలని మీరు నిర్ణయిస్తే ఆ ప్రకారం రేపు చేద్దామన్నాడు. అందరూ ఒకసారి కూర్చున్నారు, ఆలోచించారు. ఇంతలో వ్యాస భగవానుడు వారు వచ్చారు. అక్కడికి అందరూ ఆసనాల నుంచి లేచారు, స్వాగతం చేశారు. ఒక బంగారు ఆసనం మీద వ్యాసుల వారిని కూర్చోమన్నారు. వ్యాసుడు వారి కూర్చున్న తర్వాత వారి అనుమతి తీసుకొని మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఆసనాల్లో కూర్చున్నారు. కృష్ణ ప్రశ్నలు అయిన తర్వాత ద్రుపదుడు వ్యాసుడు వారిని అడిగాడు, దేవా, ఒక స్త్రీ అనేకులకి ధర్మపత్నిగా ఉండొచ్చునా, ఎలా అవుతుంది? ఆ రకంగా చేసినట్లయితే ఒకే స్త్రీ ఎక్కువ మంది భర్తల్ని కలిగి ఉన్నట్లయితే అది సాంఖ్య దోషం అవుతుందా, అవదా? దయచేసి ఈ ధర్మ సంకటాన్ని మీరు పోగొట్టండి, ఈ నివృత్తి కలిగించండి అని కోరాడు. వ్యాసులు వారు ప్రార్థనాపూర్వకంగా ద్రుపదుడు కోరిన తర్వాత, ఒక స్త్రీకి అనేకమైనటువంటి భర్తలు ఉండడము లోకాచారానికి వేదానికి కూడా విరుద్ధం. లోకాచారానికి వ్యతిరేకం, వేద ధర్మానికి కూడా అది వ్యతిరేకం. సమాజంలో ఇటువంటి ఆచారం ఎక్కడా లేదు. ఈ విషయంలో మీ అందరూ కూడా మీ అభిప్రాయం ఏమిటి, మీ ఆలోచన ఏమిటి, మీరు తెలియజేయండి అన్నారు అక్కడ ఉన్నవారందరినీ కూడా. ద్రుపదుడు అన్నాడు, ఇది అధర్మమైనటువంటిది, లోకాచారానికి వేదాచారానికి సదాచారానికి కూడా వ్యతిరేకమైనది. కాబట్టి ఒక స్త్రీ అనేక మంది పురుషులకి భార్య అవ్వడము సరికాదు అన్నాడు. ఈ రకంగా చేస్తే అది అధర్మం అని కూడా చెప్పాడు ద్రుపదుడు. దుష్టజుమ్నుడు, నా అభిప్రాయం కూడా అదేనండి, ఒక సత్పురుషుడు తన సోదరుడి భార్యతో ఏ రకంగా సంసారం చేస్తాడు? యుధిష్ఠిరుడు అన్నాడు, మీ అందరి ముందర నేను మరోసారి చెప్తున్నాను ఈ విషయము, నా నోటంటే ఎప్పుడు అసత్యం రాదు, నా మనస్సు ఎప్పుడు అధర్మం వైపు వెళ్ళదు, నా బుద్ధి నాకు స్పష్టంగా ఆదేశం అందిస్తోంది, ఇది అధర్మం కాదు. శాస్త్రాల్లో కూడా గురుజనుల మాట ధర్మము అని చెప్పబడింది. అంటే గురుజనుల మాట పాటించడమే ధర్మము, వారు ఏది చెప్తే చేయడమే ధర్మం, దాని మీద చర్చలు చేయకూడదు, తర్జన చేయకూడదు. అయితే గురుజనులు ఎవరు, గురుజనుల్లో శ్రేష్ఠులు ఎవరు అంటే తల్లి గురుజనులందరిలో శ్రేష్ఠురాలు. కాబట్టి మా తల్లిగారు, నాయన మీ భిక్షను మీద ఏ రకంగా 5 పంచుకుంటారో ఈ భిక్షను కూడా అందరూ పంచుకోండి అయ్యా అని చెప్పి ఆదేశించింది. ఆమె ఆజ్ఞ ప్రకారం మేము చేసుకుంటే అది ధర్మమే అని చెప్పాడు ధర్మరాజు గారు. కుంతీదేవి, నా జ్యేష్ఠపుత్రుడైనటువంటి యుధిష్ఠిరుడు ధర్మవేత్త, నా మాట పొల్లిపోతుందేమో అని నేను భయపడ్డాను. ఇప్పుడు నా జ్యేష్ఠపుత్రుడైన యుధిష్ఠిరుడు చెప్పినట్టుగా జరుగుతుంది. నేను అసత్య దోషం నుండి బయటపడే ఉపాయం ఏమిటో ఇప్పుడు మీరు చెప్పండి అని ఆమె అందరినీ అడిగింది. వ్యాస మహర్షి చెప్పారు, కుంతి, నీకు అసత్య దోషమేమీ అంటదు, ఇందులో ఏమీ సందేహం లేదు అని ద్రుపదుడితో చెప్పారు. ద్రుపద మహారాజా, యుధిష్ఠిరుడు ఏదైతే చెప్పాడో అది ధర్మానికి విరుద్ధం కాదు, అది ధర్మసమ్మతమైన విషయమే చెప్పాడు యుధిష్ఠిరుడు. ఇందులో రహస్యం ఉన్నది, ఆ రహస్యం నేను అందరి మధ్య చెప్పలేను, నీకొక్కడికి తెలియజేస్తాను రా అన్నారు. ఏకాంతంలో తీసుకువెళ్ళారు.
ద్రౌపదుడు చేయి పట్టుకొని తీసుకువెళ్ళారు. దుష్టజుమ్నుడు పాండవులందరూ కూడా అక్కడ నిరీక్షణ చేస్తున్నారు, కూర్చున్నారు. వ్యాసుడు వారు ద్రౌపదుడిని ఏకాంతంలో తీసుకువెళ్ళి ద్రౌపది యొక్క రెండు పూర్వజన్మల యొక్క వృత్తాంతాన్ని చెప్పారు. శంకర భగవానుడు ద్రౌపదికి వరదానం ఇవ్వడము, ఆ వర ప్రభావం వల్ల ద్రౌపదికి 5 భర్తలు అవుతారని చెప్పడము అని చెప్పారు. ఆ విషయం అంతా చెప్పారు ద్రౌపదుడికి. చెప్పి, నాయనా ఇప్పుడు నేను దివ్య దృష్టి ఇస్తున్నానయ్యా, ఆ దివ్య దృష్టితో నువ్వు పాండవుల పూర్వజన్మ దేహాలను కూడా దర్శించు అని దివ్య దృష్టిని అనుగ్రహించారు. ఆ దివ్య దృష్టి ప్రభావం వల్ల వ్యాస భగవానుడి యొక్క అనుగ్రహం వల్ల ద్రౌపదుడు పాండవులు పూర్వజన్మల్లో వారి దేహాలు ఎటువంటివి అనేది చూశాడు. దివ్యమైనటువంటి రూపాలతో ఉన్నారు వాళ్ళు, ఆభరణాలు ధరించున్నారు. శివుడా లేక ఆదిత్యుడా లేక వసువా అనే విధంగా విరాజిల్లుతున్నారు. తన కుమార్తె నుండి ద్రౌపదిని కూడా చూశాడు. ఆమె ఒక చంద్ర కళలాగా, ఒక అగ్ని కళలాగా ప్రకాశిస్తూ ఉన్నది. ఆమెలోనే ఒక దివ్యమైనటువంటి మాయ ప్రకాశిస్తున్నది. రూపంలో కానీ, తేజస్సులో కానీ, కీర్తిలో కానీ పాండవులకి తగిన విధంగా ఉన్నది ద్రౌపది. చూసిన తర్వాత ద్రౌపదుడు చాలా సంతృప్తి పొందాడు. ధన్యోస్మి అన్నాడు. మహాత్మా వ్యాస మహర్షి తమ యొక్క అనుగ్రహం వల్ల నేను ఇవాళ ధన్యతను పొందాను. మీ అనుగ్రహంలో ఇటువంటి అనుభవం కలిగింది, ఇది పెద్ద విచిత్రం కాదు. మీరు ఈ ద్రౌపది యొక్క పూర్వజన్మ వృత్తాంతము, ఈ విచిత్రమైనటువంటి పాండవుల యొక్క పూర్వజన్మ దేహాలకు సంబంధించిన విచిత్రమైన దృశ్యాన్ని చూపించేంత వరకు, ద్రౌపది యొక్క పూర్వజన్మ వృత్తాంతం వినిపించేంత వరకు కూడా నేను యుధిష్ఠిరుడి మాటను ఒప్పుకోలేకపోయాను. అయితే విధాత యొక్క సంకల్పం ఎలా ఉన్నదో ఆ ప్రకారమే జరుగుతుంది కాబట్టి విధాత యొక్క సంకల్పాన్ని ఎవరు మార్చలేరు. మీరు ఆదేశించినట్టుగా జరిపిద్దామన్నాడు. సాక్షాత్తు శంకర భగవానుడు వరప్రదానం చేసిన తర్వాత అది ధర్మమైన అధర్మమైన శంకరుడి వరప్రభావము ప్రకారము అది అలా జరిగి తీరవలసిందే. ఇప్పుడు ఇందులో తప్పేమీ లేదు అనేటువంటి అభిప్రాయం అభిప్రాయానికి వచ్చాను నేను. పాండవులు 5 ఆనందంగా ద్రౌపదిని వివాహం చేసుకోవచ్చు అన్నాడు. ద్రౌపది 5 అన్నదమ్ములకి కూడా భారీగా నిర్ణయింపబడింది. శంకర భగవానుడి చేత నిర్ణయింపబడింది, దైవ నిర్ణయం ఇది అన్నాడు. అప్పుడు వ్యాస మహర్షి వారు ద్రౌపదుని తీసుకొని వచ్చారు బయటికి. ఈరోజే వివాహానికి మంచి రోజయ్యా, చాలా మంచి ముహూర్తం ఉన్నది, చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉన్నాడు, ఈరోజే మీరు ద్రౌపది పాణిగ్రహణం చేయండి అన్నారు వ్యాసుల వారు. ద్రుపదుడు దుష్టజుమ్నుడు వీరందరూ కూడా వివాహ ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. ద్రౌపదిని మండల స్నానం చేయించారు, ఉత్తమమైన వస్త్రాభరణాలన్నీ అలంకరించారు. సమయం అయింది, వివాహ మండపాన్ని తీసుకొచ్చారు ద్రౌపదిని. ఈ రాజ కుటుంబం వారు, మంత్రులు, బ్రాహ్మణులు అందరూ వచ్చారు, పురజనులు అందరూ వచ్చారు. ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చున్నారు. స్నానమైంది, స్వస్తివాచనమైంది. పంచపాండవులు కూడా వస్త్రాభరణాలు అన్నీ ధరించారు. ఆ వివాహ వేదిక దగ్గరకు వచ్చారు. ముందర ద్రౌమ్యుడు వారు ఉన్నారు, పాండవులకు ముందు ద్రౌమ్యుడు వారు ఉన్నారు. చూడండి, పురోహితుడు వచ్చాడు, వెంటనే కళ్యాణం జరుగుతోంది. శుభ పరంపర ఇప్పుడు మొదలవుతుంది. అక్కడ హోమకార్యం చేశారు. ముందు యుధిష్ఠిరుడు విధి విధానంగా ద్రౌపదిని వివాహం చేసుకున్నాడు. పాణిగ్రహణం జరిగింది, హవనం చేశారు, అగ్ని ప్రదక్షిణమైంది. మొదటి రోజు యుధిష్ఠిరుడికి ద్రౌపదికి వివాహం అయింది. రెండవ రోజు భీముడికి ద్రౌపదికి, మూడవ రోజు అర్జునుడికి ద్రౌపదికి, నాలుగవ రోజు నకులుడికి
ద్రౌపదికి. 5వ రోజు సహదేవుడికి ద్రౌపదికి వివాహమైంది. నారదుల వారు చెప్పారట, ఈ 5 రోజులు వివాహం అయింది. ప్రతిరోజు కూడా కన్యగానే ఉండేది ద్రౌపది. అక్కడ కన్యాభావంతో ఉండేది అక్కడ. ఈ రకంగా వివాహం సంపన్నమైంది. ద్రుపద మహారాజు అనేకమైనటువంటి కానుకలు, రత్నాలు, ఏనుగులు, గుర్రాలు ఇత్యాది అన్నీ కూడా ఇచ్చాడు. ఒక్కొక్క అల్లుడికి వేరువేరుగా ఇచ్చాడు. అన్నీ కూడా రథాలు, రత్నాలు, ధనము, మంచి గుర్రాలు, ఏనుగులు, వస్త్రాలు, ఆభూషణాలు, దాసదాసి జనం, ఇవన్నీ కూడా ఒక్కొక్క అల్లుడికి అంటే 5గురికి వేరువేరుగా ఇచ్చాడు. అమితమైనటువంటి ధనాన్ని ఇచ్చాడు. స్థిరత్వమైనటువంటి ద్రౌపదిని కూడా ఇచ్చాడు. కొంతకాలం పాటు వారు తల్లితో పాటు ద్రౌపదితో పాటు ద్రుపదుడి దగ్గరే ఉన్నారు సుఖంగా. ఈ ద్రుపదుడి యొక్క రాణులందరూ కుంతీదేవి దగ్గరకు వచ్చారు. ఆమెను పాద నమస్కారం చేసి వారు ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. ద్రౌపదీదేవి కూడా వచ్చి అత్తగారికి నమస్కారం చేసింది. కోడల్ని ఆశీర్వదించింది ద్రౌపదిని కుంతి. ఇంద్రుడుతో ఉన్న సచీదేవిలాగా, అగ్నితో ఉన్నటువంటి స్వాహాదేవి, చంద్రుడితో ఉన్న రోహిణీదేవి, నలుడితో ఉన్న దమయంతి, వశిష్ఠుడితో ఉన్నటువంటి అరుంధతి, శ్రీమన్నారాయణుడితో ఉన్నటువంటి లక్ష్మీదేవి, ఎటువంటి ప్రేమని అనురాగాన్ని, సుఖాన్ని పొందారో నువ్వు కూడా అటువంటి ప్రేమని, అనురాగాన్ని, సుఖాన్ని నీ భర్తల నుంచి పొందుతావు అని ఆశీర్వదించింది. ఆయుష్మంతురాలు అయ్యి వీరపుత్రుల్ని కన్నాలమ్మా, నువ్వు కంటావు, సౌభాగ్యవతులుగా ఉంటావు, పతివ్రతవి నువ్వు అని సుఖాలు అనుభవిస్తావు అని ఆశీర్వదించారు అని చెప్తున్నది. అతిథుల్ని, అభ్యాగతుల్ని, సాధువుల్ని, బాలుల్ని, వృద్ధుల్ని ఆదరించడంలోని, పోషించడంలోని నీ సమయం ఎప్పుడు కూడా గడుస్తూ ఉండాలి. అంటే ఒక ఆదర్శవంతమైనటువంటి గృహిణి ఎలా ఉండాలి అనేది చెప్తున్నది ఇక్కడ కుంతీదేవి. అతిథి సేవ చెయ్యాలి, బ్రాహ్మణ సేవ చెయ్యాలి, అభ్యాగతుల సేవ చెయ్యాలి, బాలులు సేవించాలి, వృద్ధుల్ని సేవించాలి, వారి అవసరాలు తీర్చాలి. ప్రపంచంలో ఉన్నటువంటి సుఖాలన్నీ కూడా నీకు లభించాలమ్మా, నువ్వు 100 ఏళ్ల పాటు నువ్వు ఆనందంగా, సుఖంగా ఉండాలి అని చెప్పి ఆశీర్వదించింది. శ్రీకృష్ణ స్వామి వారు కూడా ఈ పాండవుల వివాహ సమయంలో కానుకల రూపంలో వైడూర్యాలు, మన్లు, పొందినటువంటి సువర్ణ అలంకారాలన్నీ, ఆభరణాలన్నీ ఇచ్చారు. విలువైన వస్త్రాలు ఇచ్చారు, సాధువులు ఇచ్చారు, దాసదాసీ జనాన్ని ఇచ్చారు. ఏ రకంగా అన్నీ సమర్పించారు, బహుకరించారు పాండవులకి. పాండవులు, ధర్మరాజు ముఖ్యంగా సంతోషంతో అవన్నీ స్వీకరించాడు. ఇక పాండవులు లాక్షాగృహం నుంచి బయటపడ్డారు ప్రాణాలతోటి. వారు గతంలో మనం అనుకున్నట్టుగా వారు సంహరింపబడలేదు. ద్రౌపదిని వివాహం చేసుకున్నారు అనే విషయము, ఆ లక్ష్య ఛేదన చేసింది అర్జునుడే అనే విషయము, ఆ శల్యుణ్ణి మట్టి కనిపించింది భీముడే అనే విషయం తెలిసింది. రాజులందరికీ తెలిసింది, కౌరవులకు కూడా తెలిసింది. చాలామంది సంతోషించారు. పాండవులు జీవితులుగా ఉన్నారు, చాలా సంతోషం అనుకున్నారు. దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు చేసినటువంటి దుష్కర్మ పట్ల బాధపడ్డారు. అయితే దుర్యోధనుడు ఈ విషయం తెలుసుకొని చాలా దుఃఖించాడు. వెంటనే శకుని, అశ్వత్థామ, దుశ్శాసనుడు, కర్ణుడు వీళ్ళని పిలిచాడు. వాళ్ళందరితో కలిసి అంతఃపురానికి వెళ్ళాడు. వెళ్ళి కూర్చున్నప్పుడు దుశ్శాసనుడు అన్నాడు, అన్నా చూసేవా, ఈ అదృష్టం అనేది చాలా బలీయంగా ఉంటుంది. మన ప్రయత్నం వల్ల ఏమీ జరగదు సుమా. మనం ఎంత ప్రయత్నించినా సరే పాండవుల్ని సంహరించలేకపోయాం. వాళ్ళు ఇంకా హాయిగా ఉన్నారు ప్రాణాలతో అన్నాడు. ఈ వార్త తెలిసినప్పటి నుంచి కౌరవులందరూ నిరాశతో ఉన్నారు.
విదురుడికి ఈ విషయం తెలిసింది. విదురుడు చాలా సంతోషించాడు. వెంటనే ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళాడు విదురుడు. మహారాజా, మనం ధన్యులమయ్యాం. మన కురువంశం యొక్క వృద్ధి చాలా ఆనందకరంగా ఉన్నది అన్నాడు. వెంటనే ధృతరాష్ట్రుడు, విదురా, చాలా సంతోషం విదురా అన్నాడు. అతనేమనుకున్నాడు, ద్రౌపది దుర్యోధనుడు భరించిందేమో అనుకున్నాడు ధృతరాష్ట్రుడు. వెంటనే వివిధ రకాలైన ఆభరణాలన్నీ పంపించు, ఆ వధూవరులు ఇద్దరినీ కూడా నా దగ్గర తీసుకురా అన్నాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు విదురుడు చెప్పాడు, ద్రౌపదిని వివాహం చేసుకున్నది పాండవులు, మీ కుమారుడు కాదు అని చెప్పాడు. వెంటనే ధృతరాష్ట్రుడు అన్నాడు, నా కుమారుల విషయంలో ఎంత సంతోషిస్తానో నా తమ్ముడు కుమారుల పట్ల కూడా అంతే సంతోషం విదురా నాకు అన్నాడు. అంటే విదురుడు అన్నాడు, మీరు ఇప్పుడు ఏ రకంగా మీ తమ్ముడి కుమారుల యొక్క సంబంధించిన శుభవార్త విన్నప్పుడు కూడా ఆనందంగా ఉన్నానన్నారో, జీవితం అంతా ఈ రకంగానే వారి పట్ల సుఖంగా ఉండి వారికి ఏదైనా మంచి జరిగితే మీరు ఆనందించేటువంటి సందర్భం ఉంటే చాలా మంచిది అని చెప్పాడు. విదురుడు వెళ్ళిపోయాడు. వెంటనే కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఇత్యాదులు వచ్చారు ధృతరాష్ట్రుడి దగ్గరికి. ఈ విదురుడు ఉండగా మేమేమి చెప్పలేకపోతున్నాము, మీరు మన శత్రువుల యొక్క సుఖాన్ని సంతోషాన్ని చూసి మీరు ఆనందిస్తున్నారేంటి? మనం ఎలా ఉండాలి? రాత్రి పగలు కూడా మన శత్రువుని సంహరించాలి, మన శత్రువుని నాశనం అయిపోవాలనే కోరుతూ ఉండాలి. మనం వారి సంపదని మనం నాశనం చేయాలి, వారి రాజ్యాన్ని మనం నాశనం చేయాలి. మంచి ఉపాయం ఆలోచించండి అన్నాడు. ధృతరాష్ట్రుడు అన్నాడు, నాయనా, నేను కూడా అదే చెప్తున్నానయ్యా, నేను కూడా అదే అభిప్రాయంతో ఉన్నాను. అయితే విదురుడి దగ్గర మనం ఈ విషయాలు చెప్పకూడదు. అతడు మన మనసులో ఉన్న విషయాన్ని కూడా గ్రహిస్తాడు. అందువల్ల నేను ఎప్పుడు కూడా విదురుడి దగ్గర పాండవుల్ని పొగుడుతూ ఉంటాను. చెప్పండి ఇప్పుడు మీ ఇద్దరు ఏమిటి చెయ్యాలో అలా చేద్దామన్నాడు. అంటే దుర్యోధనుడితో కర్ణుడితోటి. అది విన్నటువంటి దుర్యోధనుడు, నాన్న, నా అభిప్రాయం చెప్తున్నాను, మీరు వినండి. కొంతమంది నమ్మటవలసినటువంటి గూఢచారులు కానీ బ్రాహ్మణులు కానీ పంపుదాం అక్కడికి. పంపి ఈ కుంతీపుత్రులు ముగ్గురు ఉన్నారు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు. మాద్రీపుత్రులు ఇద్దరు, నకుల సహదేవులు. ఈ కుంతీపుత్రులకి మాద్రీపుత్రులకి మధ్య వైషమ్యం పుట్టిద్దాం, విభేదాలు పుట్టిద్దాం. లేదు, ద్రుపద మహారాజుని, దుష్టజుమ్నుని, అతని మంత్రుల్ని ప్రలోభపెడదాం. ప్రలోభపెట్టి అక్కడి నుంచి పాండవుల్ని పంపించేద్దాం. ద్రౌపదిని పాండవులు విడిచిపెట్టేటువంటి పరిస్థితి కల్పిద్దాం. ఎలా అయినా సరే, మోసంతోనైనా సరే భీముడిని సంహరిద్దాం. భీముడిని సంహరిస్తే ఇంకా అర్జునుడు కర్ణుడి ముందు ఏమీ కాదు. ఒకవేళ మీకు ఈ ఉపాయం ఏమి నచ్చకపోతే కర్ణుడిని పంపించండి వాళ్ళ దగ్గరికి. కర్ణుడు వాళ్ళని తీసుకొస్తాడు ఇక్కడికి. అప్పుడు మళ్ళీ గతంలో లాగా ఏదో ఉపాయం చేద్దాము, ఈసారి తప్పించుకోలేకుండా చూద్దాం, అటువంటి ఏర్పాటు చేద్దాం. ద్రుపదుడి యొక్క పూర్తి విశ్వాసాన్ని, సానుభూతిని, సహకారాన్ని పొందుతున్నారు వీళ్ళు. అది జరగకుండా మనం ఆపాలి, వాళ్ళని పూర్తిగా నాశనం చేయాలన్నాడు. కర్ణాని అభిప్రాయం ఏమిటని అడిగాడు. కర్ణుడు, దుర్యోధన, నువ్వు చెప్పిన దాంతో నేను ఏకీభవించినయ్యా. ఆ రకంగా పాండవుల్ని వశపరచుకోవడం సాధ్యం కాదు. వాళ్ళలో చాలా ఎక్కువ ప్రేమ ఉంటుంది. అంత ప్రేమ ఉన్నది కాబట్టి వారి మధ్య విభేదాలు కల్పించడం సాధ్యం కాదు. అందరి ప్రేమ కూడా ఒక్క స్త్రీ మీదే ఉన్నది, అది వివాహం ద్వారా కలిగింది. అందువల్ల అన్నదమ్ముల మధ్య అనుబంధం మరింత పెరిగింది. ఇప్పుడు ద్రుపద మహారాజు చాలా ఉత్తముడు. అతడు నువ్విచ్చే ధనానికి వాటికి లొంగిపోడు. నువ్వు రాజ్యాన్నంతా ఇచ్చినప్పటికీ కూడా పాండవులకి అతను శత్రువుగా మార్చేటువంటి విషయం సాధ్యం కాదు. నువ్వు మొత్తం రాజ్యం ఇచ్చినా అతడు పాండవులకి శత్రువుగా మారడు.
శ్రీకృష్ణ స్వామి వారు యాదవ సైన్యాన్ని తీసుకొని పాండవులకి రాజ్యం ఇప్పించడానికి ద్రుపద మహారాజు దగ్గరికి వచ్చి రాకపోతే నువ్వు పరాక్రమాన్ని చూపచ్చు. శ్రీకృష్ణుడు పాండవుల కోసం తన సంపత్తిని, తన భోగాలు, రాజ్యము అన్నీ వదిలిపెడతాడు. ఏదైనా త్యజిస్తారు స్వామి పాండవుల కోసం. అందువల్ల మనం ఇప్పుడే పెద్ద సైన్యం తీసుకొని ద్రుపదుడి దగ్గరికి వెళ్దాం, ద్రుపదుడి మీద దండయాత్రకు వెళ్దాం, ద్రుపదుడిని ఓడిద్దాం, పాండవులను సంహరిద్దాం. పాండవులు సామానికి, దానానికి, భేదానికి లొంగరు. వాళ్ళు కేవలము దండోపాయం, సంహరించడమే ఒకటే మార్గము, దండోపాయంతో మనం సంహరించాలన్నాడు. ధృతరాష్ట్రుడు, కర్ణా నువ్వు చెప్తుంది బాగుందయ్యా, చాలా మంచి విషయం చెప్పావు. అయితే భీష్మ పితామహులు వారు, ఆచార్య ద్రోణుడు, విదురుడు, మీరిద్దరు అందరూ కలిసి కూర్చొని ఆలోచించండి. చివరికి అందరికీ ఒక సుఖం కలిగేటువంటి ఒక ఉపాయాన్ని ఆలోచించండి అన్నాడు. వెంటనే ధృతరాష్ట్రుడు భీష్మ పితామహుడిని, ఇతరులందరినీ పిలిపించాడు. ఒక రహస్య స్థావరంలో కూర్చున్నారు. అందరూ కూడా కూర్చొని చర్చలు చేస్తున్నారు. భీష్ముడు వారి అభిప్రాయం చెప్తున్నారు. పాండవులతో విరోధం పెట్టుకోవడం అనేది నాకు ఇష్టమైనది కాదయ్యా. పాండుపుత్రులు, ధృతరాష్ట్ర పుత్రులు ఇద్దరూ నాకు సమానమే. ఇద్దరినీ ఒకేలా ప్రేమిస్తాను నేను. పాండవులను రక్షించడం నాకు ధర్మం, మీకు కూడా అంతే. అది నాకు ఎలా ధర్మమో మీకు కూడా పాండవులను రక్షించడం అనేది అదే ధర్మము. ఈ రాజ్యం మీ తాతలది, మీ తండ్రులది అని మీరు అనుకుంటున్నారు కదా, మరి పాండవులు కూడా అదే అభిప్రాయంతో ఉంటారు కదా. మీకు తండ్రులది, తాతలది అయినప్పుడు వారికి కూడా తండ్రులది, తాతలది అభిప్రాయం ఉంటుంది. అది స్వాభావికం, వాస్తవం కదా అది. ఈ భరత వంశంలో ఏదో ఒక్క వ్యక్తి వచ్చి నేనేది ఈ వంశానికి వారసుని అని చెప్పుకోలేడు కదా. నువ్వు ఇప్పటికే రాజుగా ఉన్నావు. అసలు ఇదే ధర్మ విరుద్ధంగా జరిగింది. నీకంటే ముందు ఎవరికి రాజ్యాధికారం ఉందంటే పాండవులకు ఉన్నది. నీకంటే పెద్దవాడైనా యుధిష్ఠిరుడికి ఉన్నది రాజ్యాధికారం. నవ్వుతూ ఈ రాజ్యాన్ని వారికి ఈయన అని చెప్పారు. ఆ రకంగా చేయడం వల్ల నీకు మేలు కలుగుతుంది, లోకానికి కూడా మేలు కలుగుతుంది. నీ శిరస్సు మీద నువ్వు ఎందుకు కలంక అనే చిహ్నాన్ని పెట్టుకుంటున్నావు దుర్యోధన? కుంతి, పాండవులు ఆ లాక్షాదురంలో బూడిదైపోయారని విన్నప్పటి నుంచి నేను ఎంతో బాధపడ్డాను. ఈ పాపము నీ మీదే ఎక్కువ ఉంటుంది సుమా. ఈ పని చేసిన పురోచనుడి అంత పాపం అంటదు. ఈ పాపం నీకే ఎక్కువగా అంటుకుంటుంది, పాపఫలం నీకే ఎక్కువ తగులుతుంది. ఇప్పుడు పాండవులు బ్రతికున్నారు కాబట్టి వారితో నువ్వు కలిసి ఉండు. కలిసి ఉండడం వల్ల నీకు కీర్తి కలుగుతుంది. ఆ అపకీర్తి ఏదైతే ఉందో అపకీర్తి అంతా పోతుంది. ఇప్పుడు పాండవులు జీవితులే ఉండగా ఇంద్రుడు కూడా వాళ్ళని ఓడించలేడు. ఇంద్రుడు కూడా వాళ్ళకి రాజ్యం దక్కకుండా చేయలేడు. బుద్ధిమంతులైనటువంటి వాడు, ధర్మాత్ముడైనటువంటి వాడు పరస్పరం కలిసిమెలిసి ఉండాలి. నువ్వు ఇంతవరకు వాళ్ళని రాజ్యం నుంచి దూరం చేశావు అని ధృతరాష్ట్ర నీటి చెప్తున్నానయ్యా, నువ్వు విను. ధర్మం మీద నీకు ఏవైనా ప్రేమ ఉంటే, నీకు నాకేదైనా ఇష్టమైనది చెయ్యాలనేటువంటి ఆలోచన ఉంటే వెంటనే పాండవులకి అర్ధరాజ్యం ఇవ్వాల్సింది అని చెప్పాడు భీష్ముడు వారు. అంటే ధర్మబద్ధంగా ఉన్నటువంటి మాట భీష్ముడు వారు చెప్తున్నారు ఇక్కడ. ధర్మం మీద ప్రేమ ఉండాలట. ధర్మం మీద ప్రేమ ఉన్నప్పుడు మనం ధర్మ మార్గంలోనే వెళ్తాము, అధర్మ మార్గంలో వెళ్ళము. ద్రోణాచార్యులు వారు చెప్పారు, ధృతరాష్ట్ర నువ్వు ఎవరి సలహా అడిగినా సరే ధర్మం, అర్థం, కీర్తి, వృద్ధి పొందేటువంటి అభిప్రాయాన్ని చెప్పడం అనేది మిత్రధర్మం అయ్యా. నేను భీష్ముల వారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. సనాతన ధర్మం ప్రకారం పాండవులకి అర్ధరాజ్యం ఇవ్వడమే సరి అయినది అని నా అభిప్రాయము. ఎవరైనా ఒక మంచి వ్యక్తిని ద్రుపదుడి దగ్గర పంపించండి. అతడు మంచి ఆభరణాలు, సామగ్రి అన్నీ తీసుకుని వెళ్ళాలి. ద్రుపద మహారాజు వారికి ధన్యవాదాలు చెప్పాలి. పురు వంశానికి, ఈ ద్రుపదుడు యొక్క వంశానికి ఈ సంబంధం కుదిరినందుకు చాలా ఆనందం అని చెప్పాలి.
కుంతిని ఓదార్చాలి, పాండవుల్ని ఓదార్చాలి, ఉచ్చరించాలి. వారి మనసుల్లో మీ మీద ఒక విశ్వాసం అనేది ఏర్పడాలి. ఏర్పడిన తర్వాత వారు కొంత శాంతిస్తారు. అప్పుడు వారిని ఇక్కడ తీసుకురావాలి, ఆ ప్రస్తావన చేయాలి. ముందు ద్రుపదుడి యొక్క అనుమతి తీసుకోవాలి. ఆ తరువాత దుశ్శాసనుడు, వికర్ణుడు వీళ్ళందరూ కూడా సైన్యంతో వెళ్ళాలి. ద్రౌపదిని, పాండవుల్ని, కుంతిని ఇక్కడ తీసుకురావాలన్నారు. భాగంగా పిత్రార్జితంగా వచ్చిన రాజ్యాన్ని వారికి అందజేయాలి, వారికి ఇవ్వాలి అని భీష్ముడి యొక్క అభిప్రాయాన్ని నేను ఆమోదిస్తున్నానని చెప్పారు. మీ మేలు కోసం, మీ వంశం యొక్క మేలు కోసం నేను ఈ సలహా ఇస్తున్నానని చెప్పారు వారు. కర్ణుడు చాలా కోపగించాడు. ఈ భీష్ముడు వారు, ద్రోణుడు మహారాజు వల్ల ఎన్నో ఉపకారాలు పొందారు, ఎంతో గౌరవం పొందారు, ఎంతో ఆదరణ పొందారు. అయినప్పటికీ మీకు వారు ఏదో హితం చెప్తారని మీరు వారిని పిలుస్తారు, కానీ వారు మీకెప్పుడు హితము చేయటం లేదు అన్నాడు. ఎవరైనా సరే మనసుల్లో ఉన్న అభిప్రాయాన్ని దాచుకుని దురభిప్రాయాన్ని బయట పెడుతూ ఉంటారు కదా, అటువంటి అభిప్రాయాన్ని మనం అంగీకరించకూడదు. మంచి అయినా చెడైనా సరే నిర్ణయం మీరు చేసుకోండి. మీ మంచి చెడు మీకే తెలుసు, ఇంకోళ్ళకి ఎలా తెలుస్తాయి అన్నాడు. వెంటనే ద్రోణులు వారు కర్ణుడిని, నాయనా నీ దుర్మార్గం నేను చాలా గమనిస్తున్నానయ్యా. నీ మనస్సంతా కూడా ఒక దురభిప్రాయంతో ఏర్పడింది. ఎక్కడా కూడా మంచి సద్భావం లేదు నీ మనసులో, అన్నీ దుర్భావనలే. పాండవులకి ఎప్పుడూ కీడు తలపెట్టాలనే ఉద్దేశంతో ఉంటావు నువ్వు. అందువల్ల నేను చెప్పినటువంటి సలహాని కూడా నువ్వు ఇష్టపడటం లేదు. నేను నాకు తెలిసినంత మటుకు ఈ కురువంశ రక్షణ, కురువంశానికి మేలు కలిగే మాటలే చెప్తున్నాను నేను. మా సలహా వల్ల కనుక కురువంశానికి ఎక్కడైనా కీడు కలిగింది, హాని కలిగింది అని ఉన్నట్లయితే చెప్పు అని, మా సలహా పాటించకపోతే కురువంశము త్వరలోనే నాశనం అయిపోతుంది అనే భావం చెప్పారు. ఇప్పుడు విదురుడు వారు, మహారాజా మీకు హితం కలిగించేటువంటి మాటలన్నీ కూడా పెద్దలు చెప్పారు, మీరు వాళ్ళ మాటలు వినడానికి ఇష్టపడటం లేదు. అందువల్లే వారు చెప్పిన హితకరమైన మాటలు మీ మనసుకు ఎక్కటం లేదు. భీష్ముడు, ద్రోణుడు ఎంతో మంచి హితకరమైన మాటలు చెప్పారు, మీరెప్పుడు వాటిని స్వీకరించడం లేదు. భీష్మద్రోణుని మించినటువంటి మిత్రులు మీకు లేరు మహారాజా. వీరిద్దరూ కూడా మహాపురుషులు. స్థాయిలో కానీ, బుద్ధిలో కానీ, శాస్త్రజ్ఞానంలో కానీ అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి వారు వీరిద్దరూ. ఇక పాండుపుత్రుల పట్ల వాత్సల్యభావం ఉంచాలి. మీరు వాత్సల్యభావంతో వారిని చేరదీయాలి. పాండవుల్ని జయించడం అనేది సాధ్యం కాదు దేవతలకు కూడా. శ్రీకృష్ణ స్వామి వారు ఎప్పుడూ వారిని సంరక్షిస్తూ ఉంటారు. శ్రీకృష్ణ స్వామి వారి సలహాలు వారికి ఇస్తూ ఉంటారు. మీరు ప్రజల్ని ప్రసన్నం చేసుకోండి. ఈ దుర్యోధనుడు, కర్ణుడు, శకుని వీరందరూ కూడా అధర్మపరుడు, దుష్ట స్వభావం ఉన్నటువంటి వారు. వీరి మాటలు పాటించకండి. ఒకవేళ మీరు దుర్యోధనుడి యొక్క మాటల్ని నమ్మినట్లయితే, ఆ రకంగా చేసినట్లయితే ప్రజాక్షయం కలుగుతుంది. చివరికి ధృతరాష్ట్రుడు అన్నాడు, విదురుడు, భీష్మ పితామహుడు, ద్రోణాచార్యుల వారు చాలా బుద్ధిమంతులు, ఋషులతో సమానమైన వారు. వారు ఏ సలహా ఇచ్చినా సరే నా హితం కోసమే సలహా ఇస్తూ ఉంటారు. నా మేలు కోరేటువంటి వారు వీరు. కాబట్టి మీరు ఏ రకంగా చెప్తే ఆ రకంగా నేను చేస్తాను. మీరు చెప్పిన దాంతో నేను అంగీకరిస్తున్నాను. యుధిష్ఠిరుడు వారందరూ కూడా పాండురాజుకి ఏ రకంగా పుత్రుడో నాకు కూడా పుత్రులే వాళ్ళు. నా పుత్రులకి ఏ రకంగా అయితే రాజ్యం మీద ఒక అధికారం ఉన్నదో, పాండుపుత్రులకు కూడా ఆ రకంగా అధికారం ఉన్నది.
వెంటనే మీరు పాంచాల దేశానికి వెళ్ళండి, ద్రౌపదుడి అనుమతి తీసుకోండి. ద్రౌపదుడి అనుమతి తీసుకొని మీరు పాండవుల్ని, కుంతిని, ద్రౌపదిని ఇక్కడ తీసుకురండి అని అన్నాడు. వెంటనే ధృతరాష్ట్రుడి యొక్క ఆజ్ఞానుసారంగా విదురుడు ద్రౌపదుడి యొక్క రాజధానికి వెళ్ళాడు. అక్కడ ద్రౌపదుడిని కలిశాడు, మంచి కానుకలన్నీ తీసుకువెళ్ళాడు, అవన్నీ వారికి బహుకరించాడు. శ్రీకృష్ణ స్వామి వారు అక్కడే ఉన్నారు. శ్రీకృష్ణ స్వామి వారు, పాండవులు అందరూ ఉండే సమయంలో విదురుడు వారందరినీ కలుసుకున్నాడు. వారు విదురుడికి స్వాగత సత్కారం చేశారు. శ్రీకృష్ణ స్వామి వారి సన్నిధిలో విదురుడు చెప్తున్నాడు ద్రౌపదుడితో, మహారాజా, నా ప్రార్థన మీరు మన్నించండి. ధృతరాష్ట్ర మహారాజు వారు మీ కుశలాన్ని అడిగారు. మీతో వివాహబంధం ఏర్పడటం వల్ల చాలా ఆనందించారు వారు. ఇక భీష్మ పితామహుడు, ద్రోణాచార్యులు వారు కూడా మీ కుశలం అడిగారు. ఈ సమయంలో ఎంత ఆనందం కలిగిందో అటువంటి ఆనందం రాజ్యప్రాప్తి వల్ల కూడా కలిగి ఉండదు. అందువల్ల పాండవుల్ని హస్తినాపురానికి పంపించేటువంటి ఏర్పాటు చేయండి. ఈ కురువంశస్థులందరూ కూడా పాండవులు చూడాలనేటువంటి ఉత్సాహంతో ఉన్నారు. కొత్త కోడల్ని ద్రౌపదిని చూడాలని ఆ స్త్రీలందరూ కూడా తాతాలాడుతున్నారు. పాండవులు కూడా రాజ్యాన్ని వదిలిపెట్టి చాలా కాలమైంది. మీరు వారిని అక్కడికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వవలసింది. మీరు అనుమతి ఇచ్చిన తర్వాత నేను అక్కడికి వర్తమానం పంపిస్తాను హస్తినాపురానికి, పాండవులు వస్తున్నారని. ద్రౌపదుడు విన్నాడు. నాకు కూడా చాలా ఆనందంగా ఉన్నది. పాండవులు వారి యొక్క రాజధానికి వెళ్ళడమే ఉచితము అని నా అభిప్రాయం కూడాను. అయితే నా నోటితో మీరు వెళ్ళండి అని నేను చెప్పడం భావ్యం కాదు కదా అన్నాడు. ఇది మర్యాద. అప్పుడు ధర్మరాజు గారు, మహారాజా, మేము మా అనుచరులతో సహా మీ అధీనంలో ఉన్నాం. ఇప్పుడు మీరు ఆనందంగా ఏది ఆజ్ఞాపిస్తే అది చేస్తాము అన్నారు. వెంటనే శ్రీకృష్ణ స్వామి వారు, నా ఉద్దేశ్యంలో పాండవులు ఇప్పుడు హస్తినాపురానికి వెళ్ళాలి. అదేవిధంగా ద్రుపద మహారాజు సమస్తమైనటువంటి ధర్మరహస్యాలు తెలిసినటువంటి వాడు. అతడు ఎలా చెప్తే అలా చేయండి అన్నారు. ద్రుపదుడు పురుషోత్తముడైనటువంటి శ్రీకృష్ణ స్వామి వారు ఏ రకంగా చెప్పారో అది దేశకాల పరిస్థితులకి అనుగుణంగా చెప్పినటువంటి మాట. నేను ప్రేమించినంతగా శ్రీకృష్ణ స్వామి వారు కూడా పాండవులను ప్రేమిస్తారు. పాండవుల గురించి, పాండవులకు శుభం కలగాలి అని ఆలోచించే విషయంలో వారే ఎక్కువ చింతిస్తూ ఉంటారు, పాండవులకు శుభం కలగాలి అని. ఈ రకంగా అందరూ చర్చించారు. పాండవులు ద్రౌపదుడి దగ్గర సెలవు తీసుకున్నారు. శ్రీకృష్ణ స్వామి వారు, విదురుడు, కుంతి, ద్రౌపది అందరితో కలిసి వారు హస్తినాపురాన్ని చేరుకున్నారు. పాండవులు వస్తున్నారనే విషయం తెలుసుకున్నటువంటి ప్రజలందరూ కూడా స్వాగత సత్కారాలు చేశారు. ఇక ధృతరాష్ట్రుడు వికర్ణుణ్ణి, చిత్రసేనుణ్ణి, ఇతర కౌరవుల్ని పంపించాడు స్వాగతం చెప్పడానికి. ద్రోణాచార్యులు, కృపాచార్యులు వారు కూడా వెళ్ళారు స్వాగతం చెప్పడానికి. పాండవులు వీరందరితో కలిసి హస్తినాపురంలో ప్రవేశించారు. ప్రజలందరూ ఎలా వచ్చారు అంటే, ఒక సముద్రం కెరటాలు ఎలా వస్తాయో ఆ రకంగా పాండవులను చూడడానికి వచ్చారట. పాండవులను చూడగానే వారిలో ఉన్న శోకం పోయింది, వారిలో ఉన్న విచారం పోయింది. పాండవుల్ని ప్రశంసిస్తూ అనుకుంటున్నారు వాళ్ళు, మనం చేసినటువంటి హోమాలు, మనం చేసిన జపాలు, తపాలు, పుణ్యకర్మలు ఏవైనా ఉన్నాయంటే అవన్నీ కూడా అనుగ్రహించి పాండవులు ఎప్పుడూ ఇక్కడే ఉండేలా చెయ్యాలి అని వారు అనుకుంటున్నారు. రాజ్యసభకు వెళ్ళారు. అక్కడ ధృతరాష్ట్రుడు, భీష్మ పితామహులు, ఇతరులందరూ ఉంటే అందరికీ నమస్కారం చేశారు పాండవులు. ధృతరాష్ట్రుడు, నాయనా, నీ తమ్ముళ్ళతో కలిసి జాగ్రత్తగా నేను చెప్పింది వినవయ్యా అన్నారు యుధిష్ఠిరుడితో. ఇక మీకు, మీ తమ్ముళ్ళకి, దుర్యోధనుడు వారి తమ్ముళ్ళతోటి ఏమీ కలహాలు ఉండకూడదు, మనస్పర్ధలు రాకూడదు. అందుకని నువ్వు అర్ధరాజ్యం తీసుకో. అర్ధరాజ్యం తీసుకొని ఇంద్రుడు దేవతలను ఏ రకంగా రక్షించాడో ఆ రకంగా అర్జునుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు. మీరు ఎవరి వల్ల మీకు భయం ఉండదు.
తాండవ ప్రస్థానంలో మీ రాజధానిని ఏర్పాటు చేసుకోండి అంటే పాండవులు అంగీకారం తెలిపారు. ధృతరాష్ట్రుడి పాద నమస్కారం చేశారు. తాండవ ప్రస్థం వెళ్ళారు వారు. అక్కడ వ్యాసులు వారు ఇతర మహర్షులందరూ కూడా ఒక శుభముహూర్త నిర్ణయం చేశారు. భూమి కొలతలు వేశారు. శాస్త్ర సమ్మతమైనటువంటి విధానంతో రాజభవన నిర్మాణానికి పునాదులు వేయించారు. అతి కొద్ది కాలంలోనే అక్కడ స్వర్గంతో సమానమైనటువంటి ఒక రాజధాని నగరం నిర్మాణమైంది. ఆ దానికి ఇంద్రప్రస్థము అని పేరు పెట్టాడు యుధిష్ఠిరుడు. అక్కడ రక్షణ వ్యవస్థని పకడ్బందీగా ఏర్పాటు చేశారు. రక్షణ ఏర్పాటుతో పాటుగా ఈ యుద్ధ సంబంధమైన యంత్రాలు అన్నీ కూడా నిర్మాణం చేశారు. బాటలు నిర్మాణం చేశారు. దైవికమైన విపత్తులు కలిగితే అక్కడి నుంచి రక్షింపబడడానికి కలిగిన ఏర్పాటు కూడా చేశారు. అమరావతి ఏ రకంగా వైభవంతో ఉంటుందో అటువంటి వైభవంతో ఈ ఇంద్రప్రస్థ నగరం విరాజిల్లుతోంది. అందరూ కూడా 4 వర్ణాల వాళ్ళు కూడా అక్కడికి రావడము, అక్కడ నివసించడము మొదలుపెట్టారు. మంచి చెట్లతోటి, పువ్వులతోటి, పళ్ళతోటి అది ప్రకాశవంతంగా ఉన్నది. పక్షులున్నాయి, అనేక రకాల నెమలు నాట్యం చేస్తున్నాయి. అక్కడ ధారాయంత్రం ఉన్నాయి, కృత్రిమమైన సరస్సులు నిర్మాణం చేశారు. ప్రజలందరూ కూడా ఉత్తములుగా ఉన్నారు. నగర నిర్మాణం చాలా బాగుంది. ఈ 2 విషయాలు చూసి పాండవులు చాలా ఆనందించారు. ఆ రకంగా వారికి అర్ధరాజ్య ప్రాప్తి కలిగింది. నగర నిర్మాణం జరిగింది. దినదినాభివృద్ధి కలుగుతోంది రాజ్యంలో. పాండవులు రాజ్య అనుభవాన్ని, రాజ్య సుఖాన్ని అనుభవిస్తున్నారు. ఈ సమయంలో శ్రీకృష్ణ స్వామి వారు, బలరాముడు వారు పాండవుల యొక్క, యుధిష్ఠిరుల యొక్క అనుమతి తీసుకొని ద్వారకా నగరానికి వెళ్ళారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యచారిణీ దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రా పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సదనాः సంతు జీవంతు శరదాం శతం. మండలం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మండలం. నమః పార్వతీపతయే హర హర మహాదేవ.